ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల రుణం అనేది తొందరగా విముక్తి కలుగుతుంది. రుణ విముక్తి కలిగితే సంతానం కలుగుతుంది, వివాహం అవుతుంది. అంటే తొందరగా ఏదైతే మనకి ప్రాప్తించాలో అన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు అందజేస్తాడనమాట. అందుకే చాలామంది సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు. అంటే మెయిన్గా చూసుకుంటే పంచమ స్థానంలో రాహుకేతువులు ఉన్న, కుజగ్రహం ఉన్న, ఇలాంటివన్నిటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలని శాస్త్రం చెప్తుందన్నమాట. కనక కుండల మండిత షణ్ముఖం వనజరాజి విరాజిత లోచనం నిశిత శస్త్ర శరాసన ధారిణం శరవణోద్భవం ఈశసుతం భజే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడైతే మనం కొలుస్తామో ఆ యొక్క ఈశసుతుడు కనుక మనకు అన్నిట్లో అంటే ప్రాప్తి సిద్ధులు ఉంటాయి. అష్టసిద్ధుల్లో ఇసిప్త సిద్ధి అంటారు. ఈ సిద్ధి అనేది చాలా